ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. ఏమిటి ఆనందం? ఎందుకంటే సంబరం? ఈ మాటలు చెప్పలేని ఆనందం, మౌనం దాచలేని సంబరం ప్రవల్లిక. ఏ క్షణాన మొదటిసారిగా మన ఇద్దరం కలుసుకున్నామో ఆ క్షణం నుంచి నా జీవితంలో అనేక మలుపులు, అంతులేని మార్పులు వచ్చాయి. ఏం జరిగింది ఇప్పుడు? దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి చనిపోయారనుకుంటారు మా నాన్నగారు. ఆశ్చర్యకరంగా ఈ రోజు మా ఇంటికి తిరిగి వచ్చారు. సాయంత్రం తప్పకుండా నువ్వు మా ఇంటికి రావాలి. నా వాళ్ళందరినీ నాన్నగారికి పరిచయం చేయాలని నా కోరిక. ఈ శుభవార్త ముందుగా నీకే చెప్తున్నాను. సంహౌ దేనికైనా నా ఫస్ట్ చాయిస్ నువ్వే, నేను మర్చిపోకు. తప్పకుండా వస్తావు కదా? తప్పకుండా వస్తాను. సంహౌ దేనికైనా నా ఫస్ట్ చాయిస్ నువ్వే, నేను మర్చిపోకు. వెల్కమ్ ప్రవల్లిక, రా నాన్నగారికి పరిచయం చేస్తాను. రోజు కలుస్తూ ఉన్నాను. నాన్నగారు ప్రవల్లిక నా స్నేహితురాలు. విహరి, మా నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలంటున్నారు. అలాగే సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. అనంతానంత స్వామికి ఇతను రైట్ హ్యాండ్. ఇతను ఒక డబ్బున్న అమ్మాయిని వలవేసి పెళ్లి చేసుకుని తర్వాత ఆస్తి రాదని తెలిసి తను చనిపోయినట్టుగా కుటుంబాన్ని నమ్మించి స్వామి పడగ నీడలో చేరి ఒక పెద్ద క్రిమినల్ లాయర్ అయ్యాడు సార్. సో నువ్వు బిహారీ స్నేహితురాలు అన్నమాట. వెరీ గుడ్. సో నువ్వు బిహారీ తండ్రివన్నమాట. వెరీ వెరీ బ్యాడ్. వాట్? బ్యాడ్, BAD, బ్యాడ్. అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తే అందమైన సంస్కారం కూడా ఉందనుకున్నాను. తండ్రిని పరిచయం చేస్తానని తీసుకొస్తే ఎవరో అద్భుతమైన వ్యక్తి అనుకున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ దేశపు ప్రఖ్యాత క్రిమినల్ లాయర్తో మాట్లాడుతున్నానని తెలుసు. అంతేకాదు, నీ 25 సంవత్సరాల క్రిమినల్ చరిత్ర కూడా తెలుసు. ప్రవల్లిక. అది నా పేరు. ప్రవల్లిక అంటే ప్రశ్న అని అర్థం. ఆమె పజిల్. I'm going to puzzle you. అతిథిగా వచ్చావు, అధికంగా మాట్లాడుతున్నావు, ఆ ఆనందాన్ని చెడగొడుతున్నావు. దేశాన్ని దోచేస్తున్న రాక్షసుల్ని కూడా పదిలంగా కాపాడుతూ వస్తున్న నువ్వు ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడ తేలావు అంటే ఈ ఇంటి ఆనందం ఏమవుతుందని భయంగా ఉంది. ఎవరు నువ్వు? CBI డిప్యూటీ చీఫ్ ని. చట్టంతో అనుక్షణం ఆడుకునే నీకు నా హోదా అంత భయపెట్టకపోవచ్చు. గుండె ఆగిపోకుండా జాగ్రత్తగా విను మిస్టర్ పరమేశ్వరం. నేను పరమవీర చక్ర హోల్డర్ ప్రతాపరావు గారి కూతుర్ని. ఏమిటమ్మా, విహారీ పరమేశ్వరరావు కొడుక? మరి నువ్వు ఆ మాట అతనితో ఎలా చెప్పను నాన్న? తల్లి నుదుటిని మెరిసిపోతున్న పొట్టును చూసి మురిసిపోతున్న విహారికి నీ తండ్రి ఒక దుర్మార్గుడిని ఎలా చెప్పగలను? అటు విహారికి చెప్పలేను, ఇటు నాన్న నేను దాచుకోలేను. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ పరమేశ్వరం మళ్ళీ ఏ కొత్త నాటకం ఆడతాడు గమనిస్తూ ఉండు. ఎందుకు తప్పించుకున్నావు చైతన్య? నా కర్తవ్యం గుర్తుకొచ్చింది, అందుకే తప్పించుకు పారిపోయొచ్చాను. జైలు నుంచి తప్పించుకున్న నువ్వు చట్టం దృష్టిలో ఇంకా పెద్ద నేరస్తుడు అయ్యావు. చేయని తప్పు నిరాకరణ కాకముందే తప్పు చేసి దొరికిపోయావు. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. శ్రేయోభిలాషులా? మీ పోలీసులు చైతన్యవాదులకు శ్రేయోభిలాషులు కారు, నిలువునావులు తీసే నలుగు హంతకులు. అలా అనుకునే మీరు ఈ సంఘానికి, చైతన్యానికి దూరంగా బ్రతుకుతున్నారు, రాక్షసుల్లాగా. రాక్షసులా? అవును, మేము నిజంగానే రాక్షసులుగా మారిపోతాం. మీరు అన్యాయంగా అరెస్ట్ చేసిన నాలాంటి చైతన్యవాదులు మీ జైలు గోడలు బద్దలు తీరుతారు. గుడ్ బై. చైతన్య ఆగు, దయచేసి ఆవేశంలో ప్రాణాలు పోగొట్టుకో. ప్రాణాల కోసం మేము ఎప్పుడూ లెక్క చేయలేదు. చైతన్య ఆ పిలిపే ప్రపంచం అంతా ప్రతిధ్వనించాలి. పద్మాకర్, మై గాడ్, పద్మాకర్, ఏమైంది విహారీ? ఎంత పని చేశావు విహారీ? ఇంతమంది సాక్షుల ముందు హత్య చేసావా? ఇప్పుడు ఇప్పుడు నిన్ను ఏ న్యాయశాస్త్రం రక్షించగలరా? నాన్నగారు లేదు, ఏమిటండి ఇదంతా? బయటికి రాలేనంత పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు అతని. ఇప్పుడు మనం ప్రవల్లిక ఉండగా ప్రమాదం ఆ పక్క కూడా రాదు పరమేశ్వరం గారు. బాగా నటించానా ప్రబలిక గారు? మై గాడ్, చచ్చినట్టు నటించి నన్ను నిజంగా చంపేశావు కదా. నువ్వెప్పుడు వచ్చావు ప్రవల్లిక? రివాల్వర్ మార్చినప్పుడు, సరే పేల్చినప్పుడు. అందుకు మీరు ఎందుకు నాకు కంగారు పడుతున్నారు? ఇంత నాటకమేగా. ఇంకే నాటకాలు వద్దు, నటనలు వద్దు. పదండి ఇంటికి. పద.
ఎక్స్క్యూజ్ మీ, హత్యకు శిక్ష ఏమిటి క్రిమినల్ లాయర్ గారు? ఉరి శిక్ష. ఓహో, అంటే మీ అబ్బాయికి ఉరి శిక్ష పడేటంత గొప్ప ప్లాన్ వేశారనమాట. నేనా? చూసి అబ్బాయి మీరు కదండి, ఎవరో విల్లళ్ళు. పాపం వాళ్ళకి తెలీదు నేను రివాల్వర్ మార్చేశానని. ప్రవళిక అంటే పజల్. రిమెంబర్. స్వార్థం, బంధం, ప్రేమ, పాశం ఇవన్నీ నీ మనసులు చోటు చేసుకున్నాయా? పుత్ర ప్రేమ స్వామి భక్తిని అధిగమించిందా? ప్రమాణం చేసి చెప్తున్నాను స్వామీజీ, నేను కట్టుదిట్టంగా వేసిన పథకాన్ని ఆ సిబిఐ ఆఫీసర్ ప్రవల్లిక తారుమారు చేసింది. ఈ పెవల్లికి ఎవత్తండి బాబు, మనం చేసే ప్రతి పని ఆ విహారితో కలిసి అడ్డుకొట్టేస్తుంది. దీనేం వద్దు, బూతులు వచ్చేస్తున్నాయి మాట్లాడను. స్వామీజీ, వర్ధనమ్మ గారు ఆమె కొడుకుతో కలిసి మీ దర్శనం కోరి వచ్చారు. గోమాత లేగదొడను తీసుకొని సరాసరి సింహం గుహలోకి వెచ్చిందనమాట. పరమేశ్వరం, నువ్విగా నిష్క్రమించు. నీ భార్యా బిడ్డలకు నేను భక్తిని ఉపదేశిస్తాను. స్వామీజీ, ఈ రోజు వీడు పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు. చెప్పిన మాట వినడు. ఒక్కగానొక్క కొడుకు. వీడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే బలవంతాన పనిగట్టుకుని మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా ఉండేలాగా ఏదైనా మంత్రోపదేశం చేయండి స్వామి. స్వామి, అమ్మ ఆవేదన చూడలేక అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మీ ఆశ్రయం కోరాను. సర్వ క్లేశ నివారణార్థం నీకు మంత్రించిన తాయిత్తు కడతాను. రా బాలక. నీ కొడుకు ఇలాగే బుద్ధిగా మసలుకోమను. స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటది. లేకపోతే నా ఈడే అమ్మ బూతులు వచ్చేస్తున్నాయి. ఈ కాలు భైరవ మంత్రోచ్చాటనతో కట్టిన తాయిత్తు సర్వకాల సర్వావస్థలోను దీని నీతో పాటే ఉంచుకుంటే నేను నీ వెంట నీడలా ఉన్నట్టే. ధన్యుని స్వామి, తమరు కూడా ఈ భక్తుడు అందించే చిరుకానుక స్వీకరించాలి స్వామి. మార్చాల మంత్రోచ్చాటనతో ఏర్పాటు చేసిన తాయెత్తుకు పై ఎత్తు స్వామి. వస్తాం స్వామి. స్వామి, తొందరపడి తెరవద్దు. అందులో బాంబులు గట్రా ఉన్నాయేమో. వెప్పి చూడు. బాంబే అమృతాంజనం. ఇందులో ఏదో అట్టోత్తరం కూడా ఉంది స్వామి. చదువు. అనంతానంత ఆశీస్సుల కోసం వచ్చిన నేను నీకు లొంగిపోయాననుకోకు. నేను కొట్టిన ఈ మొదటి దెబ్బకే నీ గ్యారంటీగా తలనొప్పి వచ్చుంటది. వెంటనే అమృతాంజనంతో మర్దన చేయించుకో. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అమ్మా అమ్మా, ఆడ అతి వినయం చూపించినప్పుడే అనుకున్నాను స్వామి ఇందులో ఏదో పితలాటకం ఉందని. సూర్యరావు, నేను వాడిని నమ్మినట్టు నటించాను అంతే. అందుకే వాడి మెడలోని తాయెత్తులు సీక్రెట్ మైక్ పెట్టాను. ఇక మీదట వాడు ప్రవల్లిక మన కోసం వేసే ఎత్తులన్నీ చాలా సులభంగా మనకు తెలిసిపోతాయి. అహం బ్రహ్మస్మి. మా సునాదమాలతో నువ్వు ఆ రోజు ఐ లవ్ యూ అనిపిస్తానని ఛాలెంజ్ చేస్తుండగా చూశాను. ఐసి కానీ మా మాలకి మగాళ్ళంటేనే అసహ్యం, కంపరం, చికాకు. మా అమ్మ తను పోయేలోగా మాల పెళ్లి చూడగలదో లేదో అని రోజు ఇంగ్లీష్లో బాధపడుతూనే ఉంది. కాబట్టి నీకు మా మాలకి ప్రేమాయణం కుదిరిస్తే ఇటు మీ ఛాలెంజీ నెరవేరుతుంది, అటు మా మదరు కొడుకుల కోరిక తీరుతుందని నా అభిప్రాయం. బాబా, ఆ పుణ్య కార్యం అయితే మీరే చెద్దురు. ఆ పురుష ద్వేషిని పురుష ప్రేమినిగా మార్చే బాధ్యత మీరే తీసుకోవాలి. చూస్తూ ఉండండి. ఈ తాయిత్తుతో వేస్తానో ఎత్తు, దాంతో మా సునాదమాల అవుతుంది విహారి సొత్తు. తీసుకున్నారా? తీసుకోండి, తినండి, బాగా తినండి, బాగా పనిచేయండి. ఏమిటి బామ్మ నీ చాదేస్తావు? నాకేం వద్దు. వద్దకు పోవటం ఏంటి మ్యాట్ గర్లు? ఎంతకాలం ఇలా మొగుడొద్దు మొగాడొద్దని కూర్చుంటావు? మేము వాళ్ళు ఉంటావు, రేపు బకెట్ కిక్ చేస్తాం. అప్పుడు నీ ఫేట్ ఏమిటి? బామ్మ, తాయెత్తు నీ మెళ్ళ ఉంటే నీ భయపడ్డం కాదు, నిన్ను చూసి ఎంత పెద్ద మగాడైనా భయపడి పారిపోతాడు కదండి.
చూడమ్మా మాల, నేను మొగాడినేగా, ఓసారి నాకేసి చూడు. అమ్మో, ఆ చూపుల్లో చాలా బాగుంది, నాకు భయం వేస్తుంది. పాలు పట్టుకొని పారిపోతాను. చూసావా ఎలా పనిచేస్తుందో? అయ్య బాబోయ్. బాగా నటించారా? తిరుపతి తీసుకుని పండి. రెడీ 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 అమ్మా, బయలుదేరు బయలుదేరు. ఎక్కడికి బాబా? అమ్మా మాల, మేము సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్త. ఏ సినిమాకి? శృంగార యాత్రలని మలయాళ ఫిలిం. అలాంటి ఫిలిమ్స్ నీకు ఇష్టం ఉండవు కదా, అందుకని నిన్ను ఇన్వైట్ చేయలేదమ్మా. అలాంటి సినిమాలకి పిల్లలు ఎందుకు బామ్మా? పక్క హాల్లోనే పసి పిల్లల శృంగార యాత్రలు అనే సినిమా ఆడుతోంది, పిల్లలు దానికి వెళ్తాయి. అయ్యో టైం అయిపోయింది, లేట్ అయితే శృంగారం అంతా అయిపోయి యాత్రలు మిగులుతాయి. Correct. పదండి. Come on, my boy. టైం అయిపోతుంది, పదండి పదండి. మా ఇల్లు జాగ్రత్త. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.